హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ ని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ని శేర్లింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 దగ్గర నిర్మించారు. 182 కోట్ల 72 లక్షల వ్యయంతో 1.20 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. 6 లైన్ల ఈ బైక్ డైరెక్షన్ తో కొత్త ఫ్లైఓవర్ నిర్మించింది ప్రభుత్వం. ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల కింద నగరంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్డు విస్తరణలు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గచ్చిబౌలిలో నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఈ ఫ్లైఓవర్ విస్తరించింది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యకి చెక్ పడనుంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లుండగా వాటిపైన 3వ స్థాయిలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగరంలోనే ప్రత్యేకమైనది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టులను వేగంగా కంప్లీట్ చేస్తుంది జీహెచ్ఎంసీ. అనేక ప్రాంతాల్లో చేపట్టినటువంటి రోడ్డు ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రోజు కూడా మనం చూస్తే గచ్చిబౌలి జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బ్రిడ్జ్ ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయంత్రం ప్రారంభించేందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ పనులన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యవేక్షిస్తున్నారు. సార్, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మీరు చేపట్టినటువంటి పనులు ఏ విధంగా సాగుతున్నాయి? ఈరోజు ఈ ప్రాజెక్ట్ యొక్క విశిష్టతలు ఏమిటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకు పీజీఆర్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రత్యేకంగా గవర్నీలు చీఫ్ మినిస్టర్ గారు, ఇతర మంత్రివర్యులు కూడా ఈ ప్రోగ్రాంకి రావడం జరుగుతుంది. దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయమైన ఈ ఫ్లైఓవర్ వల్ల ఈ కొండాపూర్ టు ఓఆర్ టు కొండాపూర్ వాళ్ళకు చాలా రిలీఫ్ వస్తుంది. అరౌండ్ 1.2 కిలోమీటర్స్ లెంత్ యావరేజ్గా ఉన్న ఫ్లైఓవర్లో ట్రాఫిక్ ఇప్పుడు నార్మల్గా చూసారన్నా పీక్ అవర్లో 20,000 ప్యాసింజర్ ఈ వెహికల్స్ చెప్తారు, పీసీయూ అని చెప్తారు. ప్యాసింజర్ వెహికల్స్ మనకు పర్ అవర్కి వెళ్తుంది. పీక్ పర్ డేకి మినిమం 2 lakhs టు అబౌట్ 2 lakhs 3 lakhs వరకు వెహికల్స్ ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ జరుగుతుంది. దీనికి ఇప్పుడు నార్మల్ చూసుకున్నా మినిమం 12 to 13 minutes వితౌట్ ఫ్లైఓవర్ దే ఆర్ టేకింగ్. విత్ ద ఫ్లైఓవర్ మ్యాక్సిమం దే విల్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ అరౌండ్ విత్ ఇన్ 2 to 2.5 minutes. So they are going to save around minimum 4,000 liters of petrol or diesel per day because of this flyover. And also they save a lot of time. సో ఇవన్నీ కనుక్కొని ఈరోజు ఫ్లైఓవర్ తొందరగా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మన గవర్నీలో ఆల్ లోకల్ గార్డియన్ మినిస్టర్స్, లోకల్ మినిస్టర్స్ ఉంటారు, లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ ఎంపీస్, దాంతోపాటు ప్రత్యేకంగా గవర్నీలు సీఎం గారు ఈరోజు వచ్చి ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రాజెక్టుల విషయానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో హెచ్సిటీ పేరుతో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా సార్, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మేజర్గా హెచ్సిటీ ప్రాజెక్ట్స్లో కవర్ చేస్తున్నాము. హెచ్సిటీ ప్రాజెక్ట్స్లో ప్రత్యేకంగా వెస్టర్న్ కారిడార్లో ఆల్విన్ రోడ్ ఉండొచ్చు, IIIT రోడ్ ఉండొచ్చు, దెన్ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండొచ్చు. ఆల్ ఫ్లైఓవర్స్ కూడా నవ్ ఇయర్ టెండర్ స్టేజ్ వచ్చి నవ్ అగ్రిమెంట్ స్టేజ్ కంప్లీట్ అయింది. నవ్ వర్క్ ప్రోగ్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2-3 monthsలో ప్రతి ఒక్క వర్క్స్, మేజర్ వర్క్స్ మన తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. 2 types ఆఫ్ వర్క్స్ తీసుకున్నాం, phase 1 అండ్ phase 2లో. phase 1లో మినిమం 12 ఫ్లైఓవర్స్, అదేవిధంగా రోడ్ వైడనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. phase 2లో కూడా ఒక 10 ఫ్లైఓవర్స్ అండ్ ప్రత్యేకంగా ROBs అండ్ RUBs పెట్టడం జరిగింది. అన్ని కలిపి టోటల్గా దాదాపుగా 5,800 crores ప్రాజెక్ట్స్, ఎస్పెషలీ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హైదరాబాద్ సిటీ అండ్ ప్రత్యేకంగా ట్రాఫిక్ సమస్యల కోసమే హెచ్సిటీ ప్రాజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్ నగరంలో ఎస్సిటీ ప్రాజెక్ట్స్ ద్వారా అనేక రోడ్లను, ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు కూడా సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారనేది కమిషనర్ చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రూపొందించినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో అవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. మరికొన్ని అయితే పనులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా వీలైనంత వేగంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా మేము ప్లాన్ చేస్తున్నామని కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 TV, హైదరాబాద్.